హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కనిపిస్తుంది చూడండి ఈ ప్రాంతం. దీన్ని ఫోర్మెన్ బంగ్లా అంటారనమాట. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంతో చక్కగా ఉండేది. నా చిన్నతనం అంతా కూడా ఇక్కడే మొత్తం స్పెండ్ చేశాననమాట. చూడండి ఇక్కడంతా కూడా చాలా చాలా బాగుండేది. వాతావరణం చూడండి ఎంత చక్కగా గ్రీనరీగా ఉంది కదా. ఈరోజు మనం ఒక ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి విజయవాడలోని కమ్యూనిటీ హాల్, అంటే సత్యనారాయణపురంలోని కమ్యూనిటీ హాల్లో జరుగుతుందన్నమాట. చూడండి పక్కనే పెద్ద గ్రౌండ్, ఈ గ్రౌండ్ పక్కనే పెద్ద స్కూలు, రైల్వే స్కూల్ అనమాట. సో అక్కడ ఉన్న గ్రౌండ్లో నేను చిన్నప్పుడు చక్కగా ఆడుకుంటూ ఉండేవాడిని. పక్కనే ఉన్న స్కూల్లోనే నేను చదువుకున్నాను అనమాట. స్కూల్ పేరు వచ్చేసరికి రైల్వే మిక్స్డ్ హై స్కూల్, తెలుగు మీడియం అనమాట. 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ దాకా ఇక్కడే నేను చదువుకోవటం జరిగింది. సో ఇక్కడ నా మెమరీస్ అన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. నా చిన్నతనం అంతా కూడా ఇదే ప్రాంతంలో గడిచిందనమాట. చక్కగా మేము అక్కడ కనిపిస్తున్న క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఎండాకాలం వచ్చి గ్రౌండ్లో అలా ఇంట్లో వేడిని తట్టుకోలేక గ్రౌండ్లో నిద్రపోయేవాళ్ళం అనమాట. అసలు ఎంతమంది గ్రౌండ్లో నిద్రపోయేవాళ్ళు అంటే లెక్కలేదన్నమాట. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు గ్రౌండ్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. కనిపిస్తుందే నా స్కూల్ అనమాట. ఇప్పుడైతే దీన్ని ఒక ట్రైనింగ్ సెంటర్గా మార్చారు. లోపలికి వచ్చి పరిస్థితి నేను చూడటం జరిగింది. ఏమన్నా అవకాశం ఉంటే కూర్చొని భోంచేద్దాం అనుకున్నాను. అప్పటికే 3:30 అయిపోయింది. అయినా సరే జనాలు ఏమీ తగ్గలేదు. నేను భోంచేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను అనమాట, ఎంతసేపు ఇక్కడ భోజనాలు జరిగినాయి అని చెప్పి. దాదాపుగా 5:30 దాకా భోజనాలు జరుగుతూనే ఉన్నాయంట. ఇంట్లో వీళ్ళ మొదటి పెళ్ళి కావటం వల్ల ప్రతి ఒక్క చుట్టాన్ని పేరు పేరున పిలవటం జరిగింది. పిలవటం గొప్ప కాదు, రావటం గొప్ప అనమాట. చూడండి ఎంతమంది వచ్చారు జనాలు. సో మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ చూడండి రైస్ తక్కువ, ముక్కలు ఎక్కువ అయితే మనకి కనిపిస్తున్నాయి కదా. 1 కేజీ రైస్కి 1.5 కేజీన్నర మటన్ అయితే వీళ్ళు వేయటం జరిగిందనమాట. వంట చేసింది గుంటూరుకు సంబంధించిన ఒక వంటవాడనమాట. అసలు అక్కడ నించుంటేనే గుమగుమలాడిపోతుంది. అసలు మామూలుగా లేదు. చూడండి ఇట్లా ప్లేట్తో అలా ఆ బేసన్లో రైస్ని అట్లా వేస్తే అందులో ఎన్ని ముక్కలు వచ్చినాయి చూడండి. ముక్కలే ఎక్కువగా ఉన్నాయి, రైస్ చాలా తక్కువగా ఉంది. ఆ రైస్ కానీ ఆ ముక్కలు కానీ అసలు అక్కడ నించుంటే ఆ అరోమా మామూలుగా లేదు. మామూలుగా ప్రిపేర్ చేయలేదు బిర్యానీ అయితే. ఈ మధ్యన గుంటూరు వంట వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు. దాదాపుగా విజయవాడలో ఏం ఫంక్షన్ జరిగినా సరే అక్కడ బిర్యానీ సూపర్గా ఉందంటే ఇక మనం ఎవరు ఉండారని చెప్పి అడగక్కర్లేదు, నిర్ధారించుకోవచ్చు గుంటూరు వాళ్ళే ఉండారని చెప్పి. అంత బాగుంటున్నాయి. ఇది కూడా గుంటూరు వాళ్ళు వండిన వంట అనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. చక్కగా చూడండి ఈ ప్లేట్లో నుండి తీసి ఆ చిన్న చిన్న బౌల్స్లో వేసి వాళ్ళంతా అందరికీ సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ కొంతమంది బంధుమిత్రుల్లోనే వీళ్ళు ఇక్కడ ఈ డ్యూటీని తీసుకుంటారు. చూడండి చక్కగా ఒక బౌల్లో కొంచెం రైస్, అందరికీ న్యాయం జరిగేలాగా 1 లేక 2 ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో చూడండి ఎక్కడ చూసినా క్రౌడ్. అసలు దాదాపు ఇది పెద్ద హాలే ఇది, అయినా సరే క్రౌడ్ చూడండి ఎట్లా ఉందో. మళ్ళీ ఒకసారి ఆకలేస్తుంది, ట్రై చేద్దామని చెప్పి నేను హాల్లోకి రావడం జరిగిందనమాట. సో పరిస్థితి చూస్తున్నారుగా. ఇప్పుడప్పుడే మనకి ప్లేస్ దొరికే సిచ్యువేషన్ అయితే నాకేమీ కనిపించట్లేదు. చాలామంది వచ్చారు, జనాలు అయితే చాలామంది వచ్చారు. పిలిచిన బంధుమిత్రులంతా రావటం జరిగిందంట. సో ఇదైతే స్వీట్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ వెజిటేరియన్ భోజనం కూడా వీళ్ళు ఏర్పాటు చేయటం జరిగిందనమాట. సో
కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా! వాళ్ళ గురించి కూడా భోజనాలైతే వెజ్ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి వెజ్ దగ్గర అంతా వెలవెలబోతుంది. ఎవరు లేనే లేరసల. ఇక్కడ నాన్ వెజ్ దగ్గర చూడండి అసలు మనకి ప్లేసే లేదనమాట. ఒకళ్ళ ఎనకాల ఇద్దరు, ముగ్గురు అలా నించోవటం జరిగింది. సో, అందుకని మళ్ళీ సరదాగా బయటికి రావటం జరిగింది. బయటకొచ్చి అలా ఈ చల్లని వాతావరణంలో నా బాల్య జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ తిరుగుతున్నానక్కడ. స్కూల్ లైఫే చాలా బెస్ట్ కదా! మన జీవితంలో మర్చిపోనిదే స్కూల్ లైఫు. నాకైతే అసల స్కూల్ లైఫ్ ఎప్పుడు మర్చిపోను నేను. నా గోల్డెన్ డేస్ అవి. ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ లైఫ్ గోల్డెన్ డేస్‌గానే ఉంటుంది. సో, మొత్తానికైతే నేనొక సీట్ సంపాదించాను. ఆ తర్వాత ఇట్లా చక్కగా ఈ ప్లేట్‌లో చూడండి మనకి రావాల్సిన పదార్థాలన్నీ నిదానంగా ఒక్కోటొకటిగా వడ్డిస్తున్నారు. రుమాలి రోటీ అయితే వడ్డించారు. చక్కగా ఉంది. ఈ ఐటెమ్స్ అన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామన్నా రావు. అంత పల్చటి మనం రొట్టె చేయాలన్నా కష్టమే. సో, చూడండి చక్కగా మనకి బిర్యానీ రావటం జరిగింది. ఇక్కడ ఒక యాదృచ్ఛికం జరిగింది. ఇట్లా నేను భోంచేస్తూనే ఉంటే నేను నా పనిలో ఉన్నాననమాట. ఎవరో వ్యక్తి వచ్చి టప్పని ఇంకో బౌల్ అయితే అట్లా ఏసేసి వెళ్ళిపోవటం జరిగిందనమాట. అసలు ముక్కలతో ప్లేట్ నిండిపోయింది. ఆ రైస్ చూడండి అసల ఎంత పొడి పొడిగా ఎంత అసలు ఫుల్లుగా బాయిల్ అయ్యి మటన్ ముక్క చూడండి అట్లా పట్టుకుంటేనే విరిగిపోతుంది. అసలు మామూలుగా లేదు అరోమా. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. సూపర్‌గా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ద బెస్ట్ బిర్యానీ నేను టేస్ట్ చేస్తున్నాను. నిజమే ఇది ముస్లిమ్స్ మ్యారేజ్‌లో దొరికే బిర్యానీ మనకి దాదాపుగా ఎక్కడ దొరకదు. ప్రతి ఐటెమ్ కూడా సూపర్ అనమాట. ది బెస్ట్ మెమరీ ఇదైతే నాకు. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. హైప్ అని ఉంటుంది. దాన్ని కూడా ఓకే చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం.